హాయ్ అండి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఫ్రాన్స్ కర్రీ ఈజీగా తయారు చేసుకుందాం. దీన్ని పచ్చి రొయ్యలని కూడా అంటారండి వీటిని. ఇగో ఇలా నరం తీసేసుకోవాలి. ఫస్ట్ ఈ రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మకాయతో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా నానబెట్టేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో అస్సలు స్మెల్ అస్సలు రాదు. ఇలా దీంట్లో నరం ఉంటుంది, బ్లాక్ నరం, అది తీసేయాలి. నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేయండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ పసుపు, ఉప్పు, కారం, కావాల్సిన గరం మసాలాను కాస్త ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ప్యాన్ పెట్టుకోవాలి. వేడి చేసుకున్నాక గరం మసాలా కావాల్సిన ధనియాలు, కాస్త షాజీరా, పట్ట అండ్ ఎండు కొబ్బరి వీటిని వేయించుకొని పొడి చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సిమ్లో వేయించేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో టమాటో ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలండి, పచ్చివే. ఇలా టమాటా ప్యూరీని చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి. కాస్తంత ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ రొయ్యల్ని వేయించేసుకోవాలి. ఇవి చక్కగా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోని. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. వచ్చేంత వరకు కొంచెం పచ్చివాసన కూడా పోతుంది ఆయిల్లో వేయించేసుకుంటే. ఇది కాస్త త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. వీటిని ఇలా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కావాల్సినంత వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనంతా పుదీనా యాడ్ చేసుకుందాం. ఇందాక టమాటా ప్యూరీ పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దాంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. వేయించేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాం. సాల్ట్ కూడా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కాసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు అంతే. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందాక మనం చేసి పెట్టుకున్న గరం మసాలాను వేసేసుకుందాం. ఆయిల్తో పట్టేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా కర్రీ ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో చక్కగా రెడీ అయిపోయిందండి పచ్చి రొయ్యల ఫ్రాన్స్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మటన్ చికెనే కాకుండా ఇలా సీ ఫుడ్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.